పత్తి కొనుగోలు సీజన్ ప్రారంభమైంది. వరంగల్ ఎనమాముల వ్యవసాయ మార్కెట్కు పత్తి భారీగా తరలివస్తోంది. అటు పత్తికి ధరలు కూడా అధికంగా పలుకుతోంది. మొన్నటి వరకు క్వింటాల్ పత్తి 3,500 నుంచి 3,800 వరకు ధర ఉండేది. దీంతో గిట్టుబాటు కావడం లేదని ధరలు పెంచాలని రైతులు డిమాండ్ చేయడంతో సర్కార్ క్వింటాల్ పత్తికి 4,000 రూపాయలు ప్రకటించింది ప్రభుత్వం. జిల్లా వ్యాప్తంగా 14 మార్కెట్లలో 23,86,499 క్వింటాల పత్తిని కొనుగోలు చేశారు వ్యాపారులు. ఇక ఇతర దేశాల నుంచి కూడా పత్తికి ఆర్డర్లు రావడంతో వ్యాపారులు నిల్వలను మరింత పెంచారు. దాదాపుగా 20 లక్షల క్వింటాల పత్తిని నిల్వ చేసుకున్నట్లు అంచనా. ఇతర దేశాల్లో పత్తికి ఉన్న డిమాండ్తో వ్యాపారస్తులు జిన్నింగ్ మిల్లుల్లో నిల్వలు పెంచుకున్నారు. పత్తి బేళ్లను నిల్వ చేసుకున్న టైంలోనే ఎగుమతికి అనుమతులు రావడంతో వ్యాపారుల పంట పండింది. పత్తితో పాటు బేళ్లు, గింజలకు ధరలు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ఎనుముల మార్కెట్లో పత్తి ధర 4,750 పెరిగింది. దీంతో పత్తి నిల్వ చేసుకున్న రైతులకు, వ్యాపారులకు సిరుల పంట పండుతుంది. ఇక్కడి పత్తిని బంగ్లాదేశ్, పాకిస్తాన్, సింగపూర్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు వ్యాపారులు. మార్కెట్ నుంచి వచ్చింది ఇట్లా జిన్నింగ్ అయితే, జిన్నింగ్ అయిన తర్వాత మీకు చూపించిన ప్రెసింగ్, అది పాల ప్రోగ్రామ్ అంటారు దాన్ని. అటు నుంచి ఇప్పుడు వచ్చేసి బేళ్ళు ఈ మాదిరిగా తయారవుతాయి. ఇది మన పత్తి కూడా ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది బేల్ ద్వారా. ఇప్పుడు ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. దీన్ని మనం తెల్ల బంగారం అని పిలిపించుకుంటాం. ఇది రైతులకు బంగారం పెట్టడం. దాదాపు యజమానులు కూడా చాలామంది దీని మీద అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ ఏడు పత్తి దిగుబడి తగ్గినా మంచి నాణ్యత, పొడవు పింజతో మరింత తెల్లదనం వచ్చిందని చెబుతున్నారు రైతులు. దీంతో వరంగల్ పత్తికి అంతర్జాతీయ స్థాయిలో మంచి గిరాకీ ఉందంటున్నారు వ్యాపారులు. దేశంలో పత్తిని పరీక్షించే కేంద్రాలు 7 ఉండగా అందులో ఒకటి వరంగల్లో కొత్తగా ప్రారంభించారు. గతంలో మహారాష్ట్ర, తమిళనాడు, కేరళకు ఎగుమతైన పత్తి ఇప్పుడు దేశాలు దాటి వెళ్తోందంటున్నారు వ్యాపారులు. ఇప్పుడు వరంగల్లో పండే పత్తి మొత్తం మీద మార్కెట్లో చాలా తక్కువ వస్తుంది. 50% కంటే మార్కెట్లో పత్తి ఎక్కువ లేదు. పత్తి ప్యాకింగ్ చేసి పాకిస్తాన్ పోతుంది, బెంగాల్ పోతుంది, ప్లస్ రష్యా పోతుంది, చైనా పోతుంది. మొత్తం మీద అనుకున్న దానికంటే ఎక్కువ ధర పలకడంతో అటు రైతుల్లో, వ్యాపారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.